వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు విచారణ నేపథ్యంలో ఇప్పుడు మరో తీవ్ర వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడి ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చిన సమయంలో న్యాయ వ్యవస్థని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా వెకేషన్ బెంచ్లో కేసును విచారిస్తున్నటువంటి జస్టిస్ టి మాధవీదేవిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొన్ని ఐటీ సెల్స్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తీవ్రమైనటువంటి ఆరోపణలతో పోస్టులు వైరల్ చేయడంతో ఇప్పుడు చట్టపరమైనటువంటి చర్యలకి దారితీసింది. అందులో ఒకానొక పోస్ట్ మనం చూద్దాం. ఇది ప్రజాగళం న్యూస్ 14th May 2026 పబ్లిష్ చేసినటువంటిది. బెయిల్ ఇస్తే మీ భర్తకు చైర్మన్ పదవి గ్యారంటీ, హైకోర్టు జడ్జికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడు కోసం సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్న బండి. మొదట్లో పోలీసులు, తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా, తర్వాత సోషల్ మీడియా, ఇప్పుడు న్యాయ వ్యవస్థ వాడుకుంటున్న బండి సంజయ్. ముందుగా బెయిల్ కోసం జడ్జి వేణుగోపాల్ను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే ఒప్పుకోకపోవడంతో రూట్ మార్చిన కేంద్ర మంత్రి. వెకేషన్ బెంచ్లో అనుకూల జడ్జి కోసం వెతగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జడ్జి తంగిరాల మాధవీదేవి తగలడంతో బండికి రూట్ క్లియర్ అయింది. హైకోర్టు జడ్జి మాధవీదేవి భర్త తంగిరాల హనుమంత్ రెడ్డి బీజేపీ పార్టీ లీగల్ వింగ్ తరఫున తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేసి 1085 ఓట్లతో గెలిచారు. పోక్సో కేసులో తన కొడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే మీ భర్తని బార్ కౌన్సిల్ చైర్మన్ అవ్వడానికి సహకరిస్తానని జడ్జికి బండి హామీ. బాధితురాలి తరఫు పీపీ వాదనల కంటే భగీరథ్ తరఫు న్యాయవాది వాదనలకే జడ్జి మాధవీదేవి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ అనుమానాలకు తావిస్తోంది. తన భర్తను కౌన్సిల్ చైర్మన్ పదవిలో చూడడం కోసం మైనర్ బాలిక అన్యాయం చేయడానికి హైకోర్టు జడ్జి మాధవీదేవి సిద్ధపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కొడుక్కి బెయిల్ లభిస్తే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కూడా న్యాయ వ్యవస్థ కోల్పోతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాగళం న్యూస్ 14th May 2026 ఈ పేపర్ వాళ్ళది. ఇదే నెరేటివ్ని అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది, ముఖ్యంగా ఇక్కడేమో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసుకుంటూ వెళ్ళారు 14 May దగ్గర నుంచి కూడా. బట్ ఇప్పుడు ఏమైంది, ఎటువంటి సెక్షన్స్ పెట్టారు అనేది కూడా చాలా స్పష్టంగానే ఉంది కదా. సో హియర్ కమ్స్ ద పాయింట్. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బండి భగీరథ్ గనక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా జడ్జి భర్తకి బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ నిరాధారమైనటువంటి ప్రచారాన్ని చాలా గట్టిగా నడిపారు. ఈ పోస్టులు న్యాయమూర్తి నిష్పాక్షికతను ప్రశ్నించేలా ఉండడంతో విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవీదేవి గారు కోర్టు హాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననం ప్రచారం మానసికంగా కలిచివేసింది అని పేర్కొంటూ బాధితురాల తరఫు న్యాయవాదులకి అభ్యంతరాలుంటే తానే విచారణ నుంచి తప్పుకుంటానని కూడా ఆవిడ స్పష్టం చేశారు. అయితే న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ కొనసాగించినటువంటి న్యాయమూర్తి భగీరథ్కి ఎలాంటి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, పంపించారు. సో ఈ పరిణామాలన్నింటినీ చాలా తీవ్రంగా పరిగణించినటువంటి హైకోర్టు యంత్రాంగం న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం కలిగించేలా జరుగుతున్నటువంటి సోషల్ మీడియా దాడుల్ని సహించబోము అంటూ సంకేతాలు ఇచ్చింది. న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడం మాత్రమే కాకుండా అత్యంత కీలకమైన చాలా క్రూషియల్ కేసులో న్యాయ ప్రక్రియని ప్రభావితం చేసే ప్రయత్నంగా ఈ ప్రచారాన్ని భావించింది కోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ బిఎస్ చిరంజీవి చార్మినార్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా దీని మీద ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం వెనుక ఉన్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు. ఇక రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో చార్మినార్ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ఎస్లో పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిత్వ హననం, కోర్టు ధిక్కరణతో పాటుగా ఐటీ చట్టాల కింద అనేక సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం ఎక్కువగా ఈ ప్రచారంలో కీలకంగా పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రాజకీయ విమర్శలను పరిధిని దాటేసి న్యాయ వ్యవస్థ విశ్వసనీయతని టార్గెట్ చేయడం జరిగింది. సో పోలీసులు ఆ విధంగా భావిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల మూలాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా రంగంలోకి దించారు. పోస్టులు చేసిన ఖాతాలు, ఐపీ అడ్రస్లు, ఐటీ సెల్ నిర్వాహకుల పాత్ర మీద లోతైన దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈసారి కఠిన చర్యలకి సిద్ధమవుతున్నారు అన్న సంకేతాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జడ్జి గారికి ఏకంగా ఆఫర్ చేసేశారు నడిపించేస్తున్న బండి సంజయ్. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్స్ కూడా, పెద్ద పెద్ద నేతల అకౌంట్స్ కూడా. ఇంకేముంది, బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, లేదంటే ఇది చేస్తాడు అది చేస్తాడు అంటూ మాట్లాడేటువంటి వాళ్ళు సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి ఈ రకమైనటువంటి నెరేటివ్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కూడా ఒక రకంగా బండి సంజయ్ మీద కుట్ర కింద భావించాలి. ఈ పర్టికులర్గా ఎందుకంటే జడ్జిలను కొనడానికి సిద్ధమైపోయినటువంటి కేంద్ర మంత్రి అంటూ ఒక సహాయ మంత్రిగా ఉన్న ఆయన మీద కొడుకు తప్పు చేశాడు, జైలుకి గెంటేశారు, అయిపోయింది.
రేపు శిక్ష ఎలాగో పడుతుంది. ఆధారాలను బట్టి అందులో ఉన్నటువంటి వాదోపవాదాలు అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు శిక్ష పడుతుంది, అందులో డౌట్ లేదు. ప్రస్తుతానికైతే పోలీసుల దగ్గరే ఉన్నాడుగా. బండి సంజయ్ ఇప్పుడేమి జైలుకి వెళ్ళి పోలీసులని ప్రలోభ పెట్టడానికో ఇంకోటి ఏం లేదుగా. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చేది ఏమైనా ఉందంటే ఎవ్వరూ పట్టించుకోవట్లా. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, తప్పు చేసిన వాళ్ళకి, ఇంకా మాట్లాడితే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, ఎవరి పనాలు చూసుకుంటున్నారు. అంతకుమించి ఏం లేదు. పైపెచ్చు బండి సంజయ్ గారు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు, స్టంట్ వేశారు ఆవిడకి, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఏకంగా జడ్జిని బెదిరించేసి నీకు ఇది ఇచ్చేస్తాను, లేదంటే మీ ఆయనకి అది ఇచ్చేస్తాను కాబట్టి నువ్వు తీర్పులా ఇచ్చేసాయి, అన్యాయం చేసే ఆడపిల్లకి అని చెప్పి ఆయన చెప్తాడా? బుద్ధి జ్ఞానం ఉండాలా కనీసం? రాజకీయాలు అన్న తర్వాత హుందాతనం కోరుకుంటాం, బట్ ఇక్కడ హుందాతనం లేదు, దిగజారుడుతనమే మొత్తం అంతా. ఏ సోషల్ మీడియా అయితే వద్దు, బుర్రదగ్గుంటా. అయితే చాలాసార్లు చెప్పుకున్నాం సోషల్ మీడియా వల్ల ఎన్ని మంచి లాభాలు ఉన్నాయో. ఎందుకంటే ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది, ఎంతోమందికి సహాయం దొరుకుతోంది, ఎంతోమందికి ఒక భరోసా, ఒక ఆసరా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్నో జీవితాలు కూడా కూలిపోతున్నాయి. అందులో రాజకీయంగా దగ్గర ఇలా వచ్చేసరికి ఇంట్లో వాళ్ళని వ్యక్తిత్వహనం చేయడానికి అధికంగా ఉపయోగపడుతున్నది సోషల్ మీడియానే. సో ఇక్కడ కూడా అది జరుగుతుంది. వీళ్ళకి ఏం అవసరం లేదు, మాట వేసామా లేదా అంతే. ఏమనంటే అనుమానం కలుగుతోంది అని చెప్పని, వాదనలు ఎవరు విన్నారు, దేని విన్నారు అనేది కనీసం జడ్జి గారి డిస్క్రిప్షన్, అది ఎవరి వాదనలు వినాలి, ఏంటి, ఎందులో ఏ పాయింట్ ఉందనేది ఇద్దరికి సమాన అవకాశాలు ఇస్తారు. కానీ ఇక్కడ బాధ్యతరాల తరఫు అసలు వాదనలే వినలేదట. ఎక్కువగా బండి సంజయ్ కొడుకుదే వింటూ వచ్చారట, బండి భగీరథ్దే వింటూ వచ్చారట. ఈ ఉద్దేశాలు ఆపాదించడం కాదా? మరి అవన్నీ విన్న తర్వాత ఏం చేశారు? ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులకి ఏమైనా చెప్పారా? అమ్మ తప్పు మీదే ఉంది, మీదే ఇలా తప్పుడు కేసు పెట్టారా, అందుకే అబ్బాయిని విడుదల చేస్తున్నాను అన్నారా? లేదే. తీసుకెళ్ళండి అబ్బాయిని, తీసుకెళ్లారు. సో ఉంటుంది గట్టిగానే. ఎవరెవరైతే జడ్జి గారికి సంబంధించి ఉద్దేశాలు ఆపాదిస్తూ చేశారో వాళ్ళందరికీ, అది ఈ పేపర్లు అవనివ్వండి, అకౌంట్లు అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా వాట్సాప్ గ్రూపులకు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా పకడ్బందీగా ఏ మెసేజ్లు ఎలా ఫార్వర్డ్ అయ్యాయి అనేది కూడా చాలా స్పష్టంగా చెక్ చేస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయి, ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళడం ఖాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.